నేను మీ పువ్వాటి రమణ, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ. సో గత 10 సంవత్సరాల నుంచి మనం టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సింధు నాగరికత గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సింధు నాగరికతకు సంబంధించినటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ఎటువంటి సమాచారం మనకు అందుబాటులోకి వచ్చిందో పురావస్తు శాస్త్రవేత్తల ఆ యొక్క ఆధారాల ద్వారా మనకు ఎటువంటి సమాచారం వచ్చిందో మనం చూస్తాం. సో ఈ యొక్క సింధు నాగరికత సమాజం నందు పితృస్వామిక వ్యవస్థ అనేది మనకు కనిపించదు, మాతృస్వామిక వ్యవస్థ మాత్రమే కనిపిస్తుంది. పితృస్వామిక వ్యవస్థను భారతదేశానికి పరిచయం చేసినటువంటి వారు ఎవరంటే మనకు ఆర్యులు అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి పితృస్వామిక వ్యవస్థను పరిచయం చేసిన వారు ఎవరంటే ఆర్యులు అన్నమాట. ఓకేనా? కానీ ఆర్యుల కంటే నాగరికత కంటే ముందు భారతదేశంలో వర్ధిల్లిన నాగరికత సింధు నాగరికత. ఈ సింధు నాగరికత సమాజం నందు ప్రధానంగా మనకు మాతృస్వామిక వ్యవస్థ అనేది కనిపిస్తుంది. అంటే తల్లే ఇంటి బాధ్యతలు చూస్తుంది. ఓకేనా? ఈ మాతృస్వామిక వ్యవస్థ సింధు సమాజంలో ఉన్నదని రుజువుపరిచే ఆధారాలు మనకు సింధు స్థావరాల్లో బయలుపడడం జరిగింది. ఎలా అంటే మనకి ఒకే జన్యు క్రమానికి సంబంధించినటువంటి మహిళలను పూడ్చిపెట్టడం అనేది మనకు ఈ సింధు స్థావరాల్లో దొరకడం జరుగుతుంది. ఓకేనా? అంతేకాకుండా సింధు స్థావరాల్లో ఇక్కడ మహిళా ఆరాధన జరిగినట్లుగా స్త్రీ విగ్రహాలు బయలుపడడం కూడా దాన్ని బట్టి ఆ రెండు విషయాలను బట్టి సింధు సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ అనేది మనకు కనిపించినట్లుగా తెలుస్తా ఉంది. రెండవ అంశం ఏదంటే వివిధ రకాల వర్గాల ప్రజలు వాళ్ళు చేసేటువంటి వృత్తిని బట్టి వాళ్ళు పాలకులు గాను, అధికారులు గాను, వాణిజ్యకారులు గాను, వివిధ రకాల వృత్తుల వారి గాను, నెక్స్ట్ తర్వాత వ్యవసాయదారులు గాను, పశుపోషకులు గాను, నెక్స్ట్ తర్వాత సేవకులుగా విభజించబడి ఉంటారు వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి. కానీ మనకు మేస్త్రీ పని చేసేవారు ఈ సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందినట్లుగా మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆహారం తీసుకున్నట్లయితే ఆహారం వీళ్ళు వెజిటేరియన్ అంటే శాకాహారాన్ని స్వీకరించేవారు అండ్ మాంసాహారాన్ని స్వీకరించేవారు. శాకాహారం కింద వరి, గోధుమ, బార్లీ, చిక్కుడు, నెక్స్ట్ తర్వాత పాలు, పండ్లు, పాల పదార్థాలు, నెక్స్ట్ తర్వాత ఇలాంటివన్నీ కూడా వీళ్ళు శాకాహారంగా స్వీకరించేవారు. ఇక మాంసాహారంగా ఎద్దు మాంసాన్ని, పంది మాంసాన్ని, నెక్స్ట్ గొర్రె మాంసాన్ని, వీళ్ళు ఎండు చేపలను, పచ్చి చేపలను, ఓకేనా, ఇక్కడ మంచినీటి చేపలను, నెక్స్ట్ తర్వాత ఎండు చేపలను వీళ్ళు ఆహారంగా స్వీకరించినట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఇది ఆహారానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ తర్వాత దుస్తులు తీసుకున్నప్పుడు వీరు ఉల్లితో అంటే పత్తితో తయారు చేసినటువంటి దుస్తులను వీళ్ళు ధరించడం జరిగింది. వీరి కాలంలో ఎక్కువగా గొర్రెల పెంపకం ఉన్నప్పటికీ కూడా ఉన్నితో తయారైనటువంటి దుస్తులను ధరించినటువంటి ఆనవాళ్ళు అనేటి మనకు కనిపించవు. నెక్స్ట్ తర్వాత వీళ్ళు బహిర్గతంగా ధరించేటువంటి వస్త్రాలను ఉత్తరీయమని, నెక్స్ట్ తర్వాత అంతర్గతంగా ధరించేటువంటి వస్త్రాలను మనము అంతర్యం అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ తర్వాత వీరి యొక్క వస్త్రాలు పురుషులు అనేటువంటి వారి కంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు తక్కువ వస్త్రాలను ధరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అలంకరణ విధానాలు చూసినట్లయితే వీళ్ళ కాలంలో స్త్రీలు పురుషులతో పోల్చుకుంటే ఎక్కువ అలంకరణ అనుసరినట్టు తెలుస్తా ఉంది. నెక్స్ట్ పురుషులు తీసుకున్నప్పుడు ఈ పురుషులు మధ్యలో పాపడితో దూకునేవారు, దువ్వెనను ఉపయోగించి. ఆ దువ్వెను దంతంతో తయారు చేసేటువంటి వారు. నెక్స్ట్ తర్వాత ఈ పురుషులు అనేటువంటి వారు క్లీన్ షేవ్ లో ఉండేవారు. దానికోసం బ్లేడ్ ను ఉపయోగించారు. ఓకేనా? ఈ బ్లేడ్ కాంస్యంతో తయారు చేయబడినటువంటి బ్లేడ్లతో షేవింగ్ చేసుకునేటువంటి వారు, క్షవరం చేసుకునేటువంటి వారు. నెక్స్ట్ తర్వాత వీళ్ళకు వేళ్లకు ఉంగరాలను ధరించేటువంటి వారు. నెక్స్ట్ తర్వాత చేతులకు కడియాలు ధరించేవారు. అలాంటి 6 పూసలతో కూడినటువంటి కడియం అనేది సింధు స్థావరంలో మనకు బయలుపడడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వీరు కడియాలను ఉపయోగించారు. నెక్స్ట్ ఉంగరాలను ఉపయోగించారు. తల పాగలను కూడా ఉపయోగించడం జరిగింది. ఇలాంటి తలపాగలను ఏమనిపిస్తామంటే ఉష్ణీషం అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసి స్త్రీ అలంకరణ తీసుకున్నప్పుడు స్త్రీ ఆ పురుషులతో పోల్చుకుంటే ఎక్కువ అలంకరణ పట్ల ఎక్కువ శ్రద్ధను ఉంచినట్లు తెలుస్తా ఉంది. ఈమె కేశ అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. నెక్స్ట్ తర్వాత స్త్రీలు కూడా మనకు ఉంగరాలు పెట్టుకునేవారు, గాజులు వేసుకునేటువంటి వారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈ స్త్రీలు వచ్చేసి అలంకరణ పెట్టెలను ఉపయోగించేటువంటి వారు. ఈ అలంకరణ పెట్టెల్లో ఇక్కడ శరీరానికి ఉపయోగించేటువంటి లేపనాలను ఉపయోగించే భద్రపరుచుకునేటువంటి వారు. లిప్స్టిక్ వాడారు. లిప్స్టిక్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు చాంగుదార అనేటువంటి పట్టణంలో కనిపిస్తా ఉంది. నెక్స్ట్ తర్వాత స్త్రీ అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపేటువంటి ఆధారం మనకు మోహంజదారోలో దొరికినటువంటి నాట్యగత విగ్రహాన్ని బట్టి కూడా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇది మనకు అలంకరణకు సంబంధించి. ఆటలు తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క ప్రధాన ఆటలు ఏంటి అంటే ఒకటి మనకి జూదం అని చెప్పొచ్చు. ఈ జూదానికి సంబంధించి
పాచికలు అనేటివి మనకు లోతాల్ పట్టణంలో బయలుపడడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత జూదం తర్వాత చదరంగం, చదరంగాన్ని మనం శత్రుంజయ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ తర్వాత చదరంగం తర్వాత వేటకు సంబంధించి ఉపయోగించినటువంటి రాతి బాణాలు ఏవైతే ఉన్నాయో రాతి బాణాలకు రాతి బాణాలకు ఒకవైపు ఉన్నటువంటి ఈ యొక్క మట్టి పుడిబెలన్నింటినీ కూడా మనకు సింధు స్థావరాల్లో బయలుపడడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వేట తర్వాత మనకు చేపలు పట్టడానికి ఉపయోగించినటువంటి కుక్కీలు కూడా సింధు స్థావరాల్లో మనకు బయలుపడడం జరిగింది. సంగీతం అండ్ నృత్యం రెండింటి కూడా మనకు ఈ సమాజంలో కనిపించడం జరుగుతా ఉంది అమ్మ. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.